హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు చేయబోయేది కరాచీ హల్వా చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ముందైతే ఒక కప్పుతో వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. మరొక కప్పు వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకున్నానండి. ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలండి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. పంచదార బాగా కరగాలండి. పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. పంచదార అయితే బాగా కరిగిందండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో అయితే కలుపుకోవాలండి. కింద ఏమీ ఉండలు లేకుండా ఉండడానికి కలుపుకుంటూ వేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో ఉంచుకోవాలండి. కలుపుతూనే ఉండాలండి. అలాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి బాగా. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. ఒక జల్లీలా మాత్రం రావాలి. అది జల్లీలాగా వస్తేనండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలా కలుపుతూనే ఉండాలండి. మనం మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ప్యాన్ సెపరేట్ అయ్యేదాకా కలుపుకోవాలండి. నెయ్యి అయితే మాత్రం ఒక కప్పు పిండికి ఒక అరకప్పు దాకా నెయ్యి పడుతుందండి. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి జీడిపప్పు. అవి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి. మనం ఒక ప్లేట్కి అయితే నెయ్యి వేసుకుని రాసుకోవాలండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అయిపోయింది. ఆ స్వీట్ని ఆ ప్లేట్లో వేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత అయితే కట్ చేసుకోవాలి. బాగా చల్లారిందండి. ఒక ప్లేట్లో టర్న్ చేసుకోవాలి.
నేనైతే కట్ చేసుకుంటున్నానండి. మనకు స్వీట్ కానీ పర్ఫెక్ట్గా రాకపోతే కట్ చేసుకున్న ముక్కలు సరిగ్గా రావండి. ఈ కొలతలతో కానీ చేశారంటే పర్ఫెక్ట్గానే వస్తుందండి స్వీటు. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి.